బొట్టు పెట్టుకోకుండా వచ్చా. అటెళ్ళకు. అందరికీ హ్యాపీ సంక్రాంతి. నేను ఇవాళ మార్నింగ్ లేచి స్నానం చేసి రెడీ అయ్యి టెంపుల్ వెళ్ళి మళ్ళీ రూమ్కి రిటర్న్ వెళ్ళిపోతున్నాను. జస్ట్ ఇవాళ రూమ్లో పొంగల్ అండ్ లెమన్ రైస్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఐల్ షో యూ గైస్. సో వచ్చేటప్పుడే నేను షాప్కి వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకొచ్చాను. సో విల్ స్టార్ట్. క్విక్లీ డ్రెస్ చేంజ్ చేసుకొని ప్రిపేర్ చేసుకుందాం. పొంగల్ కోసం మిల్క్ పెట్టాను, రైస్ పెట్టేశాను, అలానే లెమన్ రైస్కి రైస్ కూడా పెట్టేశాను. పొంగల్ కోసం నేను గీలో కాజు అండ్ బాదాం ఫ్రై చేస్తున్నాను. సో ఇక్కడ పొంగల్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. చెక్ చేస్తాను. ఇందులో నేను బెల్లం యాడ్ చేసేస్తాను. సో ఐ యాడెడ్ జాగ్రీ హియర్. ఇక్కడ మన పొంగల్ అయిపోయింది. అన్నీ యాడ్ చేశాను. నెయ్యి కూడా యాడ్ చేశాను. ఫ్రై చేసుకున్న కాజు బాదం యాడ్ చేశాను. నేను లెమన్ రైస్ కోసం తాలింపు వేస్తున్నాను. సో ఇప్పుడు చూస్తే రూమ్లో పల్లీలు లేవు. కొన్ని ఇంగ్రీడియంట్సే ఉన్నాయి తాలింపు వేయడానికి. సో నా దగ్గర ఉన్న వాటితోనే నేను చేస్తాను. సో పల్లీలు లేవు కాబట్టి కొంచెం కాజు ఉంది. కాజు యాడ్ చేసి నేను తాలింపు చేసేస్తాను. సో నా దగ్గర అవే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, దాంతోనే చేస్తున్నాను. సో ఫైనల్గా కర్రీలు యాడ్ చేస్తున్నాను. ఆకలేస్తుంది నాకు, నేను తింటా. పెట్టుకొని ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. గుడ్ మార్నింగ్. నన్ను 6:30కి లేపావు. అసలే నాకు నిద్ర లేదంటే నువ్వు 6:30కి లేపావు. మళ్ళీ పడుకున్నా. ఆ పిల్ల 7:30కి వచ్చింది, ఆ పిల్ల లేపింది. ఇంకా నాకు నిద్రే లేదు. చేతి తీసుకురా, ఇక్కడ నా పక్కన కూర్చో. అదే అంటున్నా నేను కూడా. నేను అదే స్టేజ్లో ఉన్నా ఇప్పుడు. తిని ఎలా ఉందో చెప్పు ఫుడ్.